నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సంధ్య బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ధర్నా దిశ కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ కర్నూలు జిల్లాలో సిపిఐ నాయకుల ర్యాలీ నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరిపై 30 మంది ఆర్టీసీ కార్మికులు బలయ్యారని మండిపాటు ఇక డీటెయిల్స్ చూద్దాం దిశ హత్యను నిరసిస్తూ శ్రీకాళహస్తి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు బాధితురాలికి న్యాయం చేయాలని నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అనంతరం స్థానిక శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్లో యువ పశు వైద్యురాలి హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆరోపించారు ప్రతి ఒక్కరూ మానవత్వం కలిగి జీవించాలని అన్నారు ప్రభుత్వం మహిళల రక్షణకై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు కాల్ చేశాడు కదా ఆ అమ్మాయిగా ఆ కిరాక్ కాల్ చేయాలని చెప్పాలి కాల్ చేశారు అమ్మ కాల్ చేయాలి కాల్ చేస్తేనే దేశంలో ఎవరు కూడా అట్లా చేయాలనే ఆలోచన కూడా రాదు ఎందుకంటే చాలా బాధాకరం దీని మీద అన్ని పార్టీలు కూడా అతన్ని ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకి చేసిన తప్పుకి కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో స్పందన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు ర్యాలీగా తరలివస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారిని పరామర్శించారు డోన్ నియోజకవర్గ కార్యదర్శి ఎన్ రంగనాయుడు పట్టణ కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ రుద్రాక్షగుట్టలో నిరుపేదలకు కేటాయించిన భూములను మంజూరు చేయాలని కోరారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో నిరుపేదలకు పట్టాలు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డోన్ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు పట్టణ కార్యదర్శి శ్రీకాంత్ వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ లబ్ధిదారులు పాల్గొన్నారు అందుకోసం 5 ఏళ్ల పాటు చాలా రోజుల నుంచి వాళ్ళు ఇళ్ళ కాడ తిరగడం అన్ని తిరగడం పట్టించుకోలేదు జనం కాబట్టి వాళ్ళకి అయినా బుద్ధి చెప్పారు మీరు కూడా ఈ సమస్యను పరిష్కారం చేయమని శంకర్ నాయక్ కలెక్టర్ గారు సార్ డైరెక్ట్గా ఆల్ పార్టీ తీర్మానం చేసి తయారు చేశారు 3640 పట్టాలు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందన ద్వారా అర్జీలు తెలపండి చెప్తే డోన్ పోలీసులు నిర్బంధాల డోన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరి డోన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరి డోన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరి డోన్ పోలీసుల నిర్లక్ష్య వైఖరి 12 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తున్న రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి రావాలి మంత్రి గారు వెంటనే రావాలి మంత్రి గారు వెంటనే యువన ఉద్యోగ పట్టాలు వెంటనే Hello. Hello, check.
హలో 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 నన్ను లాగుతారు. కడప జిల్లాలో ఆగిపోయిన పాదయాత్రను కొనసాగించడానికి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్న రాంబాబు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా కొమరూరులో పర్యటించారు. కొమరోలు వైసీపీ నాయకుల వెంకటనాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పూలమాలలతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో పనిచేస్తున్న వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ డోన్ కమిటీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. డోన్లో నిర్వహించిన ప్రజాస్పందన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి కలెక్టర్ వీరపాండ్యన్లను డోన్ జాబ్ కమిటీ అధ్యక్షులు మాదన్ ఆధ్వర్యంలో విలేకరులు కలిసి ఆయా డిమాండ్లను తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా డోన్లో పనిచేస్తున్న అన్ని పత్రికల విలేకరులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి డోన్లో పనిచేస్తున్న విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. శంషాబాద్ లో జరిగిన సంఘటనకు నిరసనగా అంబర్పేట్ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంబర్పేట్ నుండి ఓయూ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోంశాఖ మంత్రి సతీమణి కావ్య కిషన్ రెడ్డి మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఆ నలుగురు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని, లేనిచో ఆ నిందితుల్ని సమాజానికి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఈ దుర్ఘటనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విజయ్ గారు, రమేష్ యాదవ్ గారు, అనేక మంది రాణి గారు, నా తోటి సోదరులారా, సోదరిమణులారా, శాంతి కోసం కొవ్వొత్తుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అతి కిరాతకంగా అత్యాచారం చేసి దిశకును పెట్రోల్ పోసి తలగబెట్టేటువంటి నీచమైన హేయమైన చర్యను యావత్ దేశం కూడా ఖండిస్తూ ఉన్నది. గతంలో ఢిల్లీలో నిర్భయ హత్యాకాండ జరిగిన తర్వాత నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చిన, ఫోక్స్ చట్టాన్ని తీసుకొచ్చిన, మరి హంతకులు అత్యాచారం చేసే వ్యక్తులు నిర్భయంగా నిస్సిగ్గుగా ఎలాంటి ఒక తొనుకు లేకుండా ఇలాంటి అత్యాచారాలు ప్రతిరోజు కూడా చేస్తూనే ఉన్నారు. చట్టాలైతే చేస్తూ ఉన్నాం కానీ ఆ చట్టాన్ని సరి అయిన పద్ధతిలో అమలు చేయకపోవడం వల్ల ఇటువంటి యొక్క సంఘటనలు పునరావృతమవుతూ ఉన్నాయి. ఈరోజు యావత్ సమాజం కూడా ర్యాలీ చేస్తున్నాము. మనం ఎంత చేసినా కూడా మనం చివరికి కోరుకునేది ఏంటంటే న్యాయం జరగడం. దిశ లాంటి అమాయకురాలు ఆలమీల మీద నలుగురు క్రూరంగాగా అత్యాచారం చేసి తర్వాత కాల్ చేయడం అనేది చాలా దిగజారిన సిగ్గుమాలిన పని. అట్లాంటి వాళ్ళని మనము కఠినంగా శిక్షించాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో స్పందించారు. తప్పకుండా అందరం కోరుకునేది అడిగేది ఏంటి అంటే దిశకు న్యాయం జరగాలి. ఇట్లా ఎన్నాళ్ళు ఒక నిర్భయ, ఒక దిశ, ఇట్లా ఎన్ని రోజులైనా ఆడపిల్లలు బలిదానం అవుతారో అర్థం కావట్లేదు. బయటకు వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం ఉండట్లేదు. ఎందుకని పేరెంట్స్ వెనకాల ఉంటాము. ఆడపిల్లలు కూడా ఎంతో కష్టపడి ఈరోజు బయటకు వస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు. అట్లాంటి ఆడపిల్లకు శాపంలాగా ఇట్లాంటి క్రూరముగాలు సొసైటీలో తిరుగుతూ ఆడపిల్లలను ఎక్కడ కనిపిస్తే ఆడవాళ్ళైతే చాలు పసిపాపని చూడకుండా, వృద్ధురాలను చూడకుండా ఏ ఏజ్ వాళ్ళనైనా అట్లా అత్యాచారాలు చేయడము, చేసి తర్వాత చంపేయడం అనేది మరి ఎప్పటికాగుతుందో తెలియదు. కానీ మనం ఇలా జరిగిన వెంటనే స్పందించకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఒకవేళ పొరపాటున జరిగితే కూడా వెంటనే మనం చాలా కఠినంగా శిక్షిస్తే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా చేయడానికి భయపడతారు. అందుకే మేము ఈరోజు కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని అయినా కూడా దిశకి తప్పకుండా న్యాయం జరగాలి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుపై ఆక్టోపస్ సభ్యులు మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలను ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో తీవ్రవాద దాడులు జరిగితే ఎలా ఎదుర్కోవాలో వివరించేందుకు ఆక్టోపస్ టీం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ హఠాత్తు పరిణామానికి ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ కొంత సమయానికి తేరుకున్నారు. ఈ మాక్ డ్రిల్లో 40 మంది ఆక్టోపస్ టీం సభ్యులు పాల్గొన్నారు. వాళ్ళు పొగనే కావచ్చు. కుక్క వస్తుంది. రియలే
పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ఐకేపీ అర్బన్ మెప్మా ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ వికలాంగులకి ట్రైన్ సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దాతు శ్రీనివాస్, అంబటి సంతోష్రావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు ఎంత బాగా పూర్తి దివ్యాంగురాలు నడవలేదు. మరి అటువంటి ఆమెకు మరో వికలాంగుడు జీవితాన్ని ఇవ్వడం కోసం ఆటారం ప్రాంతానికి చెందినటువంటి శంకర్ ఇక్కడెక్కడ ఉన్నాడు. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే వాళ్ళు నిరుపేదలు కాబట్టి పెళ్లి చేసుకునే స్థాయి స్తోమత లేకపోవడంతో ఒక స్వచ్ఛంద సేవకులు కొంతమంది మన గవర్నమెంట్ కోరుకంటి చంద్ర గారిని కలవగానే వారు స్పందించి ఒక చక్కటి ప్రకటన, చక్కటి కార్యక్రమానికి వారు కూడుకోవడం జరిగింది. ఏంటంటే ఎల్లుండి 4వ తారీఖు ఉదయం రామాలయం 8 గంటల 9 గంటల ప్రాంతంలో మన ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి సహకారంతో డిసెంబర్ 3 అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి దివ్యాంగులకు ప్రత్యేకంగా 2 ట్రై సైకిల్స్ ఇవ్వడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రేపు ఈ యొక్క ప్రాంతంలో ఎవరైనా చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళకు లోన్ సదుపాయాన్ని కల్పిస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో సహారా దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్కి సంబంధించినటువంటి ఐకేపీ సిబ్బంది అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని అవకాశాలను, సదుపాయాలన్నింటినీ కూడా కల్పించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రెడ్ క్రాస్ మరియు వెలుగు ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జస్టిస్ ఫర్ దిశ అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ తిరుపతయ్య, లెక్చరర్స్ పర్యావరణవేత్త రవీందర్, వెలుగు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మెంబర్ నారాయణరావు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్లిం మైనార్టీ సభ్యులు దిశ మృతికి సంతాపంగా పట్టణంలో సంతాప ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ వద్ద నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నిందితుల్ని శిక్షించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ మెంబర్లు మాట్లాడుతూ ఇలాంటి దుర్ఘటనలు కేవలం మద్యపానం మత్తులోనే ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితుల్ని ప్రజల సమక్షంలోనే శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషకు కమిటీ సభ్యులు వినతి పత్రం అందజేశారు.
सुनाते हूँ। जो बच्चियों के आबरू से जो खेला जा रहा, इसके लिए जो शरई अमल का जो फांसी की सज़ा और कत्ल का जो है उसको जो है ना अमल में लाने के लिए, और जो इस्लाम के हिसाब से जो शराब हराम है, इंशाल्लाह गवर्नमेंट से अपील करते हैं कि पूरा हिंदुस्तान। కరీంనగర్లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరి కారణంగా 30 మంది ఆర్టీసీ కార్మికులు మృతి చెందారని మండిపడ్డారు. చనిపోయిన ఆర్టీసీ కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మరియు ఇతర సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అపరిచితుడు సినిమాలో క్యారెక్టర్ పాత్ర పోషిస్తూ ఉన్నారు. వీరి పాత్ర వల్ల 30 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా 100కు పైగా కోట్ల రూపాయల నష్టం ఆర్టీసీకి చేకూరిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఏ ముఖ్యమంత్రి గారు అపరిచితుడు పాత్రలో మొదటి పాత్రలో మాట్లాడింది ఏంటి అంటే ఆర్టీసీది ముగిసిన అధ్యాయం అని చెప్పి పేర్కొనడం జరిగింది. నిన్న ఏం మాట్లాడిండు, ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గారు నెల రోజుల కింద ఆర్టీసీని దేవుడు కూడా కాపాడలేడు అన్నాడు. ఇదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏమంటాడు, 4 నెలల లోపనే ఆర్టీసీని లాభాల బాటలు తీసుకొస్తాం, కార్మికులకు ₹1,00,000 బోనస్ కూడా ఇచ్చే స్థితికి తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. సెల్ఫ్ డిస్మిస్ అయినరు, ఉద్యోగాలు ఊడినట్టే కొత్త నోటిఫికేషన్ ఇస్తా ఉన్నాడు ఇదే ముఖ్యమంత్రి గారు. ఇప్పుడేమంటాడు, ఒక్క ఉద్యోగం కూడా పోకుండా ఉద్యోగం నుంచి తీసివేయకుండా ఉండడానికి ఉద్యోగ భద్రత కల్పిస్తూ అంటాడు. ఇదే ముఖ్యమంత్రి గారు అపరిచితుడుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి 5,100 రూట్లు ప్రైవేటు పరం చేస్తున్నా అని చెప్పి స్వయంగా ప్రకటించిండు. క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఇప్పుడేమంటాడు, ఒక్క రూట్లో కూడా ఒక్క ప్రైవేట్ బస్సు తిరగనీయం, అనుమతించేది లేదని చెప్తా ఉన్నాడు. మహిళలను చూడకుండా విలీన మార్చిలో ట్యాంకు బండి మీద చిత్తుగా బాధి గాయపరిచినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇవాళ మహిళలకు డ్రెస్ కోడ్ చేంజ్ చేయాలంటాడు, 8 గంటల లోపే ఉద్యోగం చేయాలంటాడు. కేవలం 47 కోట్లు కేటాయిస్తే వీళ్ళు పెట్టిన 26 డిమాండ్లలో సగం వరకు పరిష్కారం అయితే కేటాయించమని చెప్పి కోర్టు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 66 మంది లబ్ధిదారులకు చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేద నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా మండల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్, జెడ్పీటీసీ సంజయ్, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు ఫిరాజీ, ఎంపీడీఓ విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ రైతు బంధు పాస్బుక్స్ కొందరు రాని ఉన్నాయి, ప్రతి గ్రామంలో కొన్ని ఉన్నాయి. మరి అవి కూడా మీరు సర్వే చేయించి ఇవైతే రాలేదో వారందరూ కూడా ఇచ్చేటట్టు చేస్తే బాగుంటుంది. ఇది ముఖ్యమైన విషయం, ఎందుకంటే అందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు.
వారు బాధపడుతున్నారు, తప్పక దించేయాలి. పాస్బుక్స్ వస్తే వారందరూ కూడా రైతు బాండ్ కూడా కార్యక్రమం ఉంటుంది. రైతు బాండ్ ఇప్పుడు ఉన్న వారికి ప్రమాదం జరిగినప్పుడు మనం డబ్బులు ఇస్తున్నాం, కానీ కొందరు తెలిసో తెలియకుండా చేయక వారు లాస్ అవుతుంది, నష్టపడుతున్నారు. ఆ బాండ్స్ కూడా చేసే అవకాశం ఉంటుంది. మీరు తప్పకుండా రైతు బంధు పాస్బుక్స్ ఏవైతున్నాయో తప్పకుండా తెప్పియాలని చెప్పేసి ఇతర కార్యక్రమాలు కూడా రాబోయే రోజుల్లో మనం ఇంకో మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్న పెండింగ్ ఉన్న పనుల గురించి మాట్లాడి అవి కూడా సాల్వ్ చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ సందర్భంగా మరి ఇప్పుడు చెక్కులు ఇస్తాం. మరి ఏ గ్రామం అయితే పిలుస్తున్నామో ఆ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరి ఇక్కడికి వస్తే మీ ద్వారా. సూర్యాపేట జిల్లా మోతి మండలం సిరికొండ గ్రామంలో ఎంపీపీ ఆశా శ్రీకాంత్ రెడ్డి డంపింగ్ యార్డ్కు శంకుస్థాపన చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలు చెత్త నిర్మూలనకై డంపింగ్ యార్డ్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ, ఉప సర్పంచ్ మధుసూదన్, ఎంపీటీసీ కంపాటి వెంకన్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చూసింది పొలం జాయిన్ అయ్యిండు అంటే డంపింగ్ యార్డ్ అదే ఆధ్వర్యంలో మంచిగా అసలే కాదు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య వచ్చింది. మళ్ళా పుల్లయ్య గారు ఎంపీటీసీ గారు పాట పాడితే భయం ఏముంటుందా భయపడేది అంటే ఏముంటుంది భయపడేది ఏముంటుంది ఇంకో పిచ్చి చెప్పండి. ఇంకా మీరు గుండె ధర పెంచుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ధర్నా, దిశ కేసు నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్. కర్నూలు జిల్లాలో సిపిఐ నాయకుల ర్యాలీ, నిరుపేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్. కరీంనగర్లో మీడియా సమావేశం నిర్వహించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం కేసీఆర్ నిరంకుశ వైఖరిపై 30 మంది ఆర్టీసీ కార్మికులు బలయ్యారని మండిపాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.